ఆగు. నీ పిల్లాన్ని కొడుతున్నావా? నువ్వు కొట్టాల్సిన దాని కాదురా, నువ్వు కట్టుకున్న మొగుడు అని కూడా భయంగా చూడకుండా నిర్భయంగా నువ్వు మగాడి కాదంటుంటే కొట్టాల్సిన దాని ప్రవర్తన మీద కాదు, దాని బరువు మీద, దాని గౌరవం మీద, దాని పుట్టింటి మర్యాద మీద. అండర్స్టాండ్? దాని శరీరం మీద కాదు, దాని అహంకారం మీద, దాని గౌరవం మీద, దాని పుట్టింటి వాళ్ళ మనసు మీద. అండర్స్టాండ్? ఎంత ధైర్యమే నీకు? తప్పు చేసిందే గాక నా కొడుకు మగతనానికే కలంకం అంటగడతావా? తెగించిన ఆడదానికి సరైన సమాధానం ఇదేరా. వాడితో ఒక్కరోజు కాపురం చేస్తేనే నీకు కడుపు వచ్చేసింది అని చెప్తే నమ్మేంత పిచ్చోళం కాదు మేము. పెళ్లికి ముందే నీ రాశిలేలర్ గురించి నా కొడుకు పెళ్లిలోనే కనిపెట్టాడు. అప్పుడు నిలదీసి అడిగితే ప్రియుణ్ణి అన్నగారి వరుసతో దాచిపెట్టి వాడికి అబద్ధం చెప్పావు. నువ్వు తాళి కట్టిన మొగుడు ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పినా ప్రియుణ్ణి వదలలేక మాకు తెలియకుండా వాడి దగ్గర 10 రోజులు ఉండొచ్చావు. ఇప్పుడు వాడి వల్ల వచ్చిన కడుపు కారణం నా కొడుకు అంటావా? ఛీ, సిగ్గులేనిదానా. నీ బతుకు ఎందుకు పనికిరాని విస్తరాకు అవుతుంది చూడు. ఏ పద్ధతి అయితే నచ్చి నీ చెల్లెలికి సంబంధం కుదిరిందో అది నీకు లేదని నా కొడుకు నిన్ను మెడబెట్టి బయటికి గెంటేస్తే నీ పరువు గంగలో కలిసిపోతుంది. మళ్ళీ మీ పుట్టింటి గౌరవం కూడా గంగలో కలిసిపోతుంది. నీ భాగోతం బయటపడ్డాక పెళ్లిళ్ళు కావలసిన నీ చెల్లెలకు ఇక ఈ జన్మలో పెళ్లిళ్ళు కావు. తప్పు నువ్వు చేసి దేని గురించి ఏ భయం లేకుండా నా కొడుకుని నిలదీసి అడుగుతావా? వాడి మగతనాన్నే ప్రశ్నిస్తావా? వాడు మగాడు కాబట్టి నీ రంకుతనాన్ని కనిపెట్టి నిన్ను చంపకుండా వదిలేశాడు.